టికెట్ వైసీపీకి తలనొప్పిగా మారింది. టికెట్ కోసం హఫీజ్ ఖాన్ వర్గం ఉర్దూఘర్లో సమావేశమైంది. గత కొద్ది రోజులుగా కర్నూలు రాజకీయం హఫీజ్ ఖాన్ వర్సెస్ ఎస్వి మోహన్ రెడ్డిగా నడుస్తున్నాయి. టికెట్ తనకంటే తనకు అంటూ ఇద్దరు నేతలు కూడా పోటీ పడుతున్నారు. కర్నూలులో మైనారిటీలు అధికంగా ఉండటంతో గతంలో హఫీజ్ ఖాన్ కు జగన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు టికెట్ రగడ గురించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. కర్నూలు టికెట్ కోసం ఇటు హఫీజ్ ఖాన్ వర్గం మరియు ఇక ఎస్వి మోహన్ రెడ్డి కూడా ఇద్దరు కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక అధిష్టానం ఏం ఆలోచిస్తోంది? సతత్ కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తీసుకొచ్చినటువంటి ఈ మార్పుల చీర్పులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 4 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ స్థానాన్ని మార్చడం జరిగింది. అదే సంబంధించినటువంటి 5వ షెడ్యూల్ ఏదైతే రావాల్సిందో అందులో ప్రధానంగా కర్నూలు నగరంలో ఇటు ఎస్వి వర్గం మరి హఫీజ్ ఖాన్ వర్గం 2 వర్గాలుగా పోటాపోటీగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో దగ్గరుండి హఫీజ్ ఖాన్ ను గెలిపించాను. గతంలో పార్టీ అధిష్టానం కర్నూలు నగరం మైనార్టీ వర్గం ఎక్కువ శాతం ఓట్ బ్యాంక్ కలగడం వల్లే గతంలో వారికి సపోర్ట్ చేశానంటూ కూడా చెప్తున్న పరిస్థితుల్లో అయితే నిన్న చూసుకున్నట్లయితే నిన్న ఎస్వి సంబంధించినటువంటి అనుచరులు సమావేశం కావడం జరిగింది. సమావేశమైన తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి కర్నూలు నగరంలో ఎస్వి మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి, లేని పక్షంలో మేము రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మద్దతు తెలిపే అవకాశాలు లేవంటూ కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎస్వి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు లేదా తమ క్యాడర్ సంబంధించినటువంటి వారు పూర్తి స్థాయిలో వైఎస్ జగన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను అయితే ఖచ్చితంగా గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చారో వీటికి సంబంధించి గట్టిగా పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద మండిపడుతున్న పరిస్థితులు అయితే క్లియర్ గా చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం మనం ఉండేటటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో ఈ ప్రజెంట్ ఉన్నటువంటి మన ఉండే ప్రదేశంలో సమావేశం జరుగుతా ఉంది. అయితే ఉర్దూఘర్ పాత బస్టాండ్ పరిధిలో ఉన్నటువంటి ఉర్దూఘర్ లో సిట్టింగ్ గా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ సంబంధించినటువంటి అనుచరులు ఈ రోజు కర్నూలు నగరంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కర్నూలులో అత్యధికంగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా తమ నాయకుడైనటువంటి హఫీజ్ ఖాన్ కు మరొకసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ని ఇవ్వాలంటూ కూడా వారు సమావేశం జరగడం జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా హఫీజ్ ఖాన్ కు ఖచ్చితంగా సీటు ఇవ్వాలి. అయితే ఇప్పటికే వైసీపీ అధిష్టానం తీసుకొచ్చినటువంటి వాటిలో చూసుకున్నట్లయితే హఫీజ్ ఖాన్ కు గత కొంత వ్యతిరేకత ఉండటం, హఫీజ్ ఖాన్ గతంలో డాక్టర్ వృత్తిలో ఉండటం, అయితే వ్యతిరేకతతో పాటు అనేక రకాలైనటువంటి అంశాలని ప్రధానంగా ఇటు ఎస్వి వర్సెస్ హఫీజ్ ఖాన్ అంటేటటువంటి అంశం గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయి ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత హఫీజ్ ఖాన్ కావచ్చు ఇటు ఎస్వి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గతంలో ఎన్నికల కౌంటింగ్ రోజు నుంచి కూడా వీరిద్దరికి కొంత డి అనేటటువంటిగా వర్గపోరు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక రకాల ప్రోగ్రాంలలో ఇటు ఎస్వి తనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, అయితే ఇటు ఎస్వి సంబంధించినటువంటి వర్గంతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఇటు ఎస్వితో పాటు హఫీజ్ ఖాన్ సంబంధించినటువంటి అంటే పార్టీకి ఇది లేకుండా అంటే ఇరు వర్గాల వారు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి దాదాపుగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే గతంలో రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అహ్మద్ అలీ ఖాన్ కాంగ్రెస్ లో రిజైన్ చేసి కొత్తగా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే వైసీపీ పార్టీలో జాయిన్ అయిన అనంతరం ఖచ్చితంగా అహ్మద్ అలీ ఖాన్ కు సీటుకు వైసీపీ పార్టీ ఖచ్చితంగా కేటాయిస్తుంది. ఎందుకంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాటిలో చూసుకున్నట్టయితే అహ్మద్ అలీ ఖాన్ కి మైనార్టీ సంబంధించినటువంటి వారితో అనేక రకాలైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే వ్యాపార వర్గాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కలవు. అహ్మద్ అలీ ఖాన్ కు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి పార్టీ అధిష్టానం ఆలోచించినప్పటికీ ఇప్పటికి కూడా కర్నూలు టికెట్ ఉత్కంఠ అయితే ఇప్పటికీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ముగ్గురే కాదు అంటే రానున్న రోజుల్లో కూడా గతంలో అంటే ₹1 డాక్టర్ గా పేరు ప్రసిద్ధిగాంచినటువంటి అహ్మద్ అనేటటువంటి ఒక క్యాండిడేట్ కూడా ఇక్కడ కర్నూలులో గతంలో అనేక రకాల సేవలు చేశారు. సేవలు చేసినప్పటికీ పార్టీ సంబంధించినటువంటి అధిష్టానం ఇప్పటికే అతనికి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలని
సూచించినప్పటికీ అంటే మైనార్టీ సంబంధించినటువంటి వర్గాల్లో అయితే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ సీటులో ఎస్వి మోహన్ రెడ్డి లేదా హఫీజ్ ఖాన్ మధ్య ఉండేది. ఇటీవల చూసుకున్నట్లయితే ఇటు పూల బషీర్ కావచ్చు లేదా ₹1 డాక్టర్ గా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తిని కూడా వైసీపీ అధిష్టానం కొత్తగా తెరమీనికి తీసుకొని వస్తా ఉంది. కర్నూలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాత్రం వైసీపీ అధిష్టానానికి పెద్ద పెను దుమారంగా మారింది. అయితే ఇప్పటికే దాదాపుగా 4 స్థానాల్లో మార్చినటువంటి ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏవైతే ఉందో జిల్లా వ్యాప్తంగా అనేక రకాలుగా ఇప్పటికే పార్టీ సంబంధించినటువంటి అసమ్మతి నేతలు పార్టీ మారడం, పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కూడా అనేక రకాల ఇంకా ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే గుమ్మనూరు జయరాం కర్నూలు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఆ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని కూడా అతను కాకుండా సిట్టింగ్ గా ఉన్నటువంటి ప్రజెంట్ మేయర్ గా ఉన్నటువంటి బివై రామయ్యను కూడా మార్చడం జరిగింది. అయితే ఎమ్మిగనూరు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే అసమ్మతిగా ఉన్నటువంటి అంటే సిట్టింగ్ గా ఉన్నటువంటి చెన్నకేశవరెడ్డి ఇటీవల సూచించినటువంటి మాచాని వెంకటేష్ అనేటటువంటి వ్యక్తిని కాకుండా బుట్టా రేణుక పేరును తెర మీదకి తీసుకొచ్చింది. ఏదేమైనప్పటికీ కర్నూలు జిల్లాలో వైసీపీ అధిష్టానం తీసుకొచ్చినటువంటి ఈ మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో అదే ప్రభావమే ఇటు నియోజకవర్గాలతో పాటు కర్నూలు జిల్లాలో ఈ రోజు హాట్ గా నడుస్తూ ఉంది. ప్రెసెంట్ అధిష్టానం హఫీజ్ ఖాన్ వర్సెస్ ఎస్వి మోహన్ రెడ్డిగా ఇక్కడ నడుస్తోంది కాబట్టి అధిష్టానం ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే గతం నుంచి ఎస్వి మోహన్ రెడ్డికి తనకంటూ ఒక వర్గము, తనకంటూ అనేక రకాల సేవా కార్యక్రమాలతో కర్నూలు నగరంలో ముందుకెళ్తూ ఉన్నారు. సీనియర్ పొలిటీషియన్, దాదాపుగా వారి తండ్రి 4 దశాబ్దాలుగా అంటే దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, జిల్లాలో అనేక రకాలుగా చక్రం తిప్పినటువంటి కుటుంబం అది. అలాంటి కుటుంబానికి గతంలో మైనార్టీ ఈక్వేషన్ ఏదైతే ఉందో మైనార్టీకి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఉండటం వల్ల ఎస్వి మోహన్ రెడ్డి హఫీజ్ ఖాన్ కు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే పార్టీ అధిష్టానం కూడా గతంలో అనేక రకాలుగా ఎస్వి మోహన్ రెడ్డిని బుజ్జగింపు చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. అయితే గతంలో చేసినటువంటి బుజ్జగింపులు ఏవైతే ఉన్నాయో పార్టీ అధిష్టానానికి ఎస్వి మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమకు టికెట్ కేటాయించాలని చెప్పి కూడా కోరిన పరిస్థితులను చూసాం. అయితే అధిష్టానం ఇటీవల కాలంలో తన సతీమణి అయినటువంటి విజయ మనోహరికి కూడా కేడీసీసీ బ్యాంకు సంబంధించినటువంటి చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది. అయితే ఈ చైర్మన్ పదవి మాకు వద్దంటూ కూడా చెప్పిన అధిష్టానం మాత్రం ఖచ్చితంగా ఈ చైర్మన్ పదవిని తీసుకోవాలంటూ కూడా చైర్మన్ సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తా ఉన్నారు. అయితే పార్టీ అధిష్టానం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తమ సతీమణికి కేడీసీసీ చైర్మన్ ఇవ్వడం పట్ల రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సీటును అడగకుండానే ఇలా ఇచ్చిందా, లేక రానున్న రోజుల్లో మరొకసారి హఫీజ్ ఖాన్ కు ఈ సీటును ఇస్తుందా అంటే ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి వారికి ఉన్నటువంటి ఈక్వేషన్స్ ని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎక్కువ వెయిటేజ్ ఎస్వి మోహన్ రెడ్డికి ఎక్కువగా కనిపిస్తా ఉంది. అయితే ప్రజెంట్ సిట్టింగ్ గా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ కు సొంత సామాజిక వర్గమైనటువంటి ముస్లిం మైనార్టీలోనే వ్యతిరేకత రావడం, అందులో భాగంగా అనేక రకాల సర్వేలలో కూడా హఫీజ్ ఖాన్ కు వ్యతిరేకత రావటం వల్లే ఖచ్చితంగా ఈసారి ఎస్వి మోహన్ రెడ్డికి సీటును ఇవ్వాలి, సీటును ఇస్తే ఖచ్చితంగా ఎస్వి సంబంధించినటువంటి బ్రాండ్ తో ఖచ్చితంగా ముందుంటారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూడా ఇటు గట్టి పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి టీజీ భరత్ అంటే బలమైనటువంటి క్యాండిడేట్ కావడంతో గతంలో ఎస్వి మోహన్ రెడ్డి హఫీజ్ ఖాన్ కు సపోర్ట్ చేయడంతో అలా గెలుపు సాధ్యమైందంటూ కూడా ఇప్పటికే వార్తలు వస్తా ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా హఫీజ్ ఖాన్ పోటీ చేస్తే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఎస్వి మోహన్ రెడ్డి ఇప్పటికే దాదాపుగా తాను సైలెంట్ గా ఉండడం పట్ల తన అనుచరులు అయితే సైలెంట్ గా ఉండడం లేదు. ఖచ్చితంగా మా నాయకునికి సీటు ఇవ్వాలి, లేని పక్షంలో రానున్న రోజుల్లో కావచ్చు లేదా వైసీపీ అధిష్టానం ప్రకటించే లిస్టులో ఖచ్చితంగా తమ లీడర్ కు సీటు అవకాశం ఇవ్వాలి, లేని పక్షంలో పార్టీ మారుతారా లేకుంటే భవిష్యత్తు కార్యాచరణ ఉంటున్నట్టు కూడా అనేక రకాల కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో పోటాపోటీగా ఇరు వర్గాలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాయి. చూడాలి. అయితే వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి ఈ 5వ లిస్టుపై ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ శ్రీరామ్.